3 గంటల్లో హైదరాబాద్ ముంబై 3 రాష్ట్రాల్లో హై స్పీడ్ రైల్ కారిడార్లు. తెలంగాణలో 93 కిలోమీటర్లంట. కోకపేట వికారాబాద్లో స్టేషన్లు. మహారాష్ట్ర పరిధిలో 3 ప్రాంతాల్లో 35 కిలోమీటర్ల మేర భూగర్భ రైలు మార్గం. హైదరాబాద్ నుంచి ముంబై దగ్గర 650-700 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 3 గంటల్లో ప్రయాణించే విధంగా హై స్పీడ్ రైళ్లను అయితే ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. అందులో భాగంగా ముఖ్యంగా కోకాపేట్ అదేవిధంగా వికారాబాద్ ప్రాంతంలో 2 స్టేషన్లు తెలంగాణ ప్రాంతంలో ఉంటాయి. అదేవిధంగా ఇంకొక 3 స్టేషన్లు మహారాష్ట్ర పరిధిలో ఉండే అవకాశం ఉంటుంది. 3 స్టేషన్లు అంటే ఒకటి పూణే ఉంటుంది, ఒకటి సోలాపూర్ ఉంటుంది, ఒకటి వాడి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి నగరాలు కాబట్టి. చూడవచ్చు ఒక్కసారి మనము 12 స్టేషన్లు, వేగం 330 కిలోమీటర్లు అంట, దూరం 671 కిలోమీటర్లు. ఒక్కో రైలులో 16 బోగీలు, 1215 మంది ప్రయాణికులంట. ఒక్కో బుల్లెట్ రైలులో 16 బోగీలు ఉంటాయి. ఒకేసారి మొత్తం 1215 మంది ప్రయాణించే సామర్థ్యంతో సీట్లు ఉంటాయి. ప్రాజెక్టు ఆపరేషన్ కోసం మహారాష్ట్రలోని తానేలో ఒక భారీ బుల్లెట్ రైళ్ల డిపో వర్క్షాప్ను, హైదరాబాద్లో మరో డిపోను ఏర్పాటు చేస్తారు. ముంబైలో ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ను ప్రతిపాదించారు. ఇట్లా హైదరాబాద్ మహానగర ప్రజల కళ నెరవేరాలంటే మరికొన్ని సంవత్సరాలు వేచి చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. హైదరాబాద్ నుంచి ముంబై వరకు బుల్లెట్ ట్రైన్ను ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం. మరి అది ఎంత ఫాస్ట్గా దాని పనులు నెరవేరుస్తారు, ఎంత ఫాస్ట్ దాన్ని పూర్తి చేస్తారనేటటువంటి విషయాన్ని కూడా కొంత మనం వేచి చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.